Namaskaram to all our parents and good evening, my dear children. ఈ రోజు ఒక పేరెంట్ నన్ను ఓవర్ ఫోన్ కాంటాక్ట్ చేయడం జరిగింది. ఆయనతో హానెస్ట్ గా కొన్ని అభిప్రాయాలు షేర్ చేసుకున్నాను. ఇట్స్ ఆల్ అబౌట్ ద సిఏ ఇంటర్, ద అప్కమింగ్ సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచెస్. సో ఆయనతో ఏదైతే షేర్ చేసుకున్నాను, ఐ థాట్ ఇట్ విల్ బి రెలవెంట్, ఇట్ విల్ బి యూస్ఫుల్ ఇఫ్ ఐ కెన్ షేర్ ద సేమ్ టు ఆల్ అవర్ పేరెంట్స్ అండ్ ఆల్ అవర్ స్టూడెంట్స్. అందుకని ఈ షార్ట్ వీడియో చేస్తున్నాను. అప్రాక్సిమేట్లీ ఒక 10 to 12 minutes ఉండేటువంటి వీడియో మెసేజ్ ఇది. సో ముందుగా ఈ సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ మనకి December 24th స్టార్ట్ అయింది. గుంటూరులో అయితే కనుక ప్రతి 3 నుంచి 5 days ఒకసారి కొత్త బ్యాచ్ ఉంటుంది. వెరాజ్ బ్రాంచెస్ లో అయితే కనుక అక్కడ సఫిషియంట్ నెంబర్ ఉండదు కాబట్టి బ్యాక్లాగ్ క్లాసెస్ చెప్పేసి ఇక లేట్ జాయినింగ్ స్టూడెంట్స్ ని మ్యాచ్ చేయడం జరుగుతుంది. సపోజ్ December 24th, December 31st జాయిన్ అయ్యారు. ఈ 7 days జరిగినటువంటి క్లాసెస్ బ్యాక్లాగ్ క్లాసెస్ అంటాం. అవి ఫినిష్ చేసి అవి కంప్లీట్ చేసి ఆ తర్వాతే వాళ్ళని ఆ బ్యాక్లాగ్ క్లాసెస్ ఏవైతుందో అవి ఫినిష్ చేసి ఆ తర్వాతే వాళ్ళు కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేటట్టు చేయడం జరుగుతుంది. సరే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మార్నింగ్ పూట రెగ్యులర్ క్లాసెస్ జరుగుతాయి, ఆఫ్టర్నూన్ ఏమో బ్యాక్లాగ్ క్లాసెస్ జరుగుతాయి. ఆ విధంగా మిస్ అయిన క్లాసెస్ వాళ్ళకి కవర్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే January 2nd CMA ఫౌండేషన్ ఎగ్జామినేషన్ రాయబోతున్నారు బ్రాంచెస్ లో కానీ గుంటూరులో కానీ. ఆ తర్వాత కొత్త బ్యాచెస్ బ్రాంచెస్ లో కానీ గుంటూరులో కానీ స్టార్ట్ అవుతాయి. గుంటూరులో అయితే ఖచ్చితంగా స్టార్ట్ అవుతాయి. బ్రాంచెస్ లో అయితే వచ్చే నెంబర్ ని బట్టి తీసుకుంటాం. కొత్త బ్యాచ్ లేకపోతే ఓల్డ్ బ్యాచ్ లో మ్యాచ్ చేయటం. ఓల్డ్ బ్యాచ్ అంటే ఇప్పుడు 2-3 months బ్యాక్ స్టార్ట్ అయింది కాదు, December 24, 2021. సో ఇలా లేట్ జాయినింగ్స్ ఉంటారు, సిఎంఏ ఎగ్జామినేషన్స్ కోసం లేట్ జాయినింగ్ ఉంటారని ఇనీషియలీ తక్కువ అవర్స్ మేము రన్ చేస్తున్నాం. ఇక తక్కువ అవర్స్ రన్ చేయడం కరెక్ట్ కాదు, ఇంకా అవర్స్ అయితే పెంచేస్తాము. ఎందుకంటే పాపం ముందు జాయిన్ అయిన వాళ్ళకి జస్టిఫికేషన్ చేయాలి కదా. సో సిఎంఏ ఎగ్జామినేషన్ రాసే వాళ్ళకి గుంటూరు అయితే కనుక ఏమీ ఇబ్బంది లేదు. హ్యాపీగా January 2nd తర్వాత 3rd, 4th, 5th న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. ఫ్రెష్ మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవుతాయి. బ్రాంచెస్ అయితే మహా అయితే క్లాసెస్ జరిగింది 7 days, లిమిటెడ్ అవర్స్ అని నడిపాం. ఎందుకంటే ఇట్లా లేట్ అడ్మిషన్స్ వస్తారనే ఉద్దేశంతో. సో వాళ్ళకి కంప్లీట్ అయిపోయిన సిలబస్ హాఫ్ డే రెగ్యులర్ క్లాసెస్ రన్ చేసి, అంటే కంప్లీట్ అయిపోయిన సిలబస్ కూడా బ్యాక్లాగ్ క్లాసెస్ రన్ చేస్తాము. ఇబ్బంది ఏమీ లేదు. ఇక మెయిన్ పాయింట్కి వచ్చేద్దాం. ఈ రాబోయేటువంటి ఈ యొక్క సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ ని 47th సెషన్ అంటాం. సెషన్ అంటే ఒక బ్యాచ్. ఇది 47వ బ్యాచ్, 47th సెషన్. ఇప్పుడు గుంటూరు అనుకో, గుంటూరు అంటే సెంట్రల్ ఆఫీస్. ఈ 47th సెషన్ లోనే బ్యాచ్ 1, 2, 3, 4, 5, 6 అట్లా మల్టిపుల్ బ్యాచెస్ ఉంటాయి. బ్రాంచెస్ లో అయితే ఒక్కొక్క బ్రాంచ్ లో ఒక బ్యాచ్ ఉంటుంది. సో ఇది 47th సెషన్. ఫర్ ఎగ్జాంపుల్ 46th సెషన్ గతంలో స్టార్ట్ అయింది, ఇప్పుడు నడుస్తున్నాయి క్లాసెస్. దానికి గుంటూరులోనే అప్రాక్సిమేట్లీ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ 6 బ్యాచెస్ ఉన్నాయి. బ్యాచ్ 1, 2, 3, 4, 5. సో ఇప్పుడు 47th సెషన్ గురించి చెప్తున్నాను. December 24, 2021 స్టార్ట్ అయింది. November 2022 ఎగ్జామినేషన్ ఫర్ సిఏ ఇంటర్. సో ఈ బ్యాచ్ చాలా ఛాలెంజింగ్ గా ఉండబోతుంది. ఈవెన్ మా అకాడమిక్ టీమ్ కానీ ప్రకాష్ గారు కానీ ఎన్నో ఛాలెంజెస్ ఉంటే ఈ బ్యాచ్ లో అనేది ముందుగానే గమనిస్తున్నారు. వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా తీసుకుంటున్నారు. అదేంటి సార్, ఏంటి ఛాలెంజెస్ అంటే, ఈ బ్యాచ్ కి వస్తున్న వాళ్ళు అంటే గత 2 ఏళ్ల నుంచి ఈ ఆన్లైన్ క్లాసెస్ బాధితులే. ఎస్, ఈ ఆన్లైన్ క్లాసెస్ అంటే అది మాకు పక్కా వ్యాపారం. బాగుపడేది మేము మాతో ఉన్నటువంటి మా ఫ్యాకల్టీ. మరి శాలరీస్ తీసుకుంటున్నారు కదా, మా నాన్ టీచింగ్ స్టాఫ్, మా బిల్డింగ్ ఓనర్స్. బాగుపడటం అనేది కూడా కరెక్ట్ కాదు కానీ మీరు ఇచ్చే ఫీజు వల్ల మా యొక్క లైవ్లీహుడ్ ఏదైతే ఉందో అది మీట్ అవుతాం, కానీ మీకు చదువు అయితే రాదు. మీరు ఇచ్చే ఫీజు వల్ల మా ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ స్టాఫ్ కి శాలరీస్, బిల్డింగ్ ఓనర్స్ కి రెంట్లు వస్తాయో కానీ మీకు చదువు అయితే రాదు. మీకు చదువు రావాలంటే ఓన్లీ ఆఫ్లైన్ అంటే ఫిజికల్ క్లాసెస్. గత 2 ఏళ్ల నుంచి ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ బాధితులు కొన్ని లక్షల్లో ఉన్నారు. ఏం చదువుతున్నారో తెలియదు. చదువు అయితే మేము చెప్తున్నాం. పాప ఫ్యాకల్టీ చాలా డెడికేటెడ్ గా, చాలా ఇబ్బందులు ఉన్నా, ఎన్నో ఛాలెంజెస్ ఉన్నా చెప్తున్నారు. ఈవెన్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా చాలా డిఫికల్టీస్ ఉన్నా, ఛాలెంజెస్ ఉన్నా కోఆర్డినేట్ చేస్తున్నారు. బట్ మీకు తెలుసు, రీసెంట్ గా తెలంగాణలో వచ్చిన రిజల్ట్ కూడా దారుణం. 2 ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తే ఒకళ్ళు ఫెయిల్ అయ్యారు. ఈవెన్ ఇతర ఎగ్జామ్స్ లో పరీక్షలు కూడా అలానే ఉంది. ఈవెన్ సిఏ ఎగ్జామ్స్ లో కూడా ఫలితాలు దారుణంగానే ఉన్నాయి. సో ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ యొక్క దారుణాలు 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఆ బ్యాచ్ ని ఇప్పుడు సిఏ ఇంటర్కి వస్తున్నాయి. సో గత 2 ఏళ్లలో ఇంటర్మీడియట్ ఎంఈసి, ఎంపీసీ, బైపీసీ చదివి లేదా సిఏ ఫౌండేషన్ చదివి ఇప్పుడు సిఏ ఇంటర్కి వస్తున్నారు. ఇదే మాకు పెద్ద ఛాలెంజ్. ఈ 2 ఏళ్లలో స్టాండర్డ్స్ ప్రమాణాలు బాగా తగ్గిపోయింది. పిల్లల్లో ప్రమాణాలు బాగా తగ్గిపోయింది. ఇదే పెద్ద ఛాలెంజ్. అంటే ఎన్నో రిపేర్స్ ఉన్నాయి, ఇప్పుడు వాటిని రెక్టిఫై చేసుకోవడమే మా పెద్ద ఛాలెంజ్.
చక్కగా ఆఫ్లైన్ లో ఫిజికల్ బ్యాచ్ లో జరిగినటువంటి పిల్లలకి సిఏ ఇంటర్ చెప్పడం కంటే గత 2 ఏళ్లలో ఆన్లైన్, గత 2 ఏళ్ళు అంటే టోటల్ 2 ఏళ్ళు కాదు కానీ మెజారిటీ కనీసం ఒక 1 ఇయర్ నుంచి అట్లీస్ట్ ఒక 1 ఇయర్ ఆన్లైనే సరిపోయిందిగా మనకి. సో ఈ గత 2 ఏళ్లలో ఈ ఆన్లైన్ వల్ల ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ఎన్నో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ప్రాపర్ క్వాలిటీ, ప్రాపర్ స్టాండర్డ్స్ అయితే లేవు. చెప్పే ఫ్యాకల్టీలో క్వాలిటీ ఉందా? అబ్సల్యూట్లీ ఉంది. కేర్ తీసుకుంటే నాన్ టీచింగ్ స్టాఫ్ లో క్వాలిటీ ఉందా? కేర్ ఉంది. బట్ పిల్లల్లో మాత్రం ఆ అబ్జార్బింగ్ అయితే లేదు. ఈ ఆన్లైన్ అనేటువంటి చదువులో అబ్జార్బింగ్ అయితే లేదు. ఆ గ్రహింపు లేదు. రిజల్ట్స్ కూడా ఎంకరేజింగ్ లేవు. నేను చెప్పేదే ఉంది. నేనైతే వ్యాపారం కోసం చెప్తున్నాను. నేను ఎందుకు వ్యాపారం కోసం చెప్తాను? నా దగ్గర ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. ముందే చెప్పా కదా, ఆన్లైన్ అంటే నాకు మంచిది, ఖర్చులు తక్కువ. నేను ఆన్లైన్ వద్దని ఎందుకు చెప్తాను? ఓ తెలివైన వ్యాపారవేత్త అయితే ఖచ్చితంగా ఆన్లైనే చేరమంటాడు. అలా చాలా మంది ప్రోత్సహించి మరీ ఆన్లైన్ జాయిన్ చేస్తున్నారు. నేను తెలివైన వ్యాపారవేత్త, నో డౌట్. కానీ ఒక ఎడ్యుకేషన్ ఇస్తూ కూడా, మీరు బాగుంటే మేము బాగుంటాం. మీరు సిఏ ఫౌండేషన్ పాస్ అయితే సిఏ ఇంటర్కి వస్తారు, సిఏ ఇంటర్ పాస్ అయితే సిఏ ఫైనల్కి వస్తారు. అది నా స్వార్థం. తీసుకున్న ఫీజు వల్ల మాకే కాదు మీకు కూడా ఏదో బెనిఫిట్ ఉండాలి అనేది ఒక చిన్న బాధ్యత. కంటిన్యూ చేద్దాం. సో ఈ గత 2 ఏళ్లలో ఆన్లైన్ లో ఉన్నటువంటి ఈ పిల్లలతో సిఏ ఇంటర్ ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ చేయించాలన్నా, లేదా మీకు అర్థమయ్యే విధంగా చదువు చెప్పాలన్నా, 2 కూడా ఛాలెంజెసే. ఇదే ఈ సిఏ ఇంటర్ 47th సెషన్ యొక్క పెద్ద ఛాలెంజ్. మరి ఇటువంటి ఛాలెంజెస్ ని ప్రాపర్ గా హ్యాండిల్ చేయాలంటే మీరేం చేయాలి? ఒక ఎక్స్పీరియన్స్డ్ ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అవ్వండి. ఏమిటి ఎక్స్పీరియన్స్డ్ ఇన్స్టిట్యూషన్ అంటే? మాస్టర్ మైండ్స్. నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, సౌత్ ఇండియాలో 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మరో సిఏ కోచింగ్ సంస్థ లేదు. సబ్జెక్ట్ టు కరెక్షన్ 2002లో స్టార్ట్ చేసాం. 2022కి దగ్గరలో ఉన్నాం మనం. నేను ఈ వీడియో December 29 నైట్ 11 o'clock చేస్తున్నాను. నేను 2022కి దగ్గరలో ఉన్నాను. దాదాపుగా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. అంటే మీ పిల్లల వయసు ఎంత ఉంటుందో మాస్టర్ మైండ్స్ యొక్క ఎక్స్పీరియన్స్ అంత ఉంది. అండ్ అలానే సిఏ ఇంటర్లో సింగిల్ డిజిట్ ర్యాంకులు, అది గతంలో వచ్చినటువంటి ర్యాంకులు మొత్తం నేను చెప్పట్లా, మా జీవిత కాలపు ర్యాంకులు చెప్పట్లా. గత 8 సంవత్సరాలలో 93 ఆల్ ఇండియా ర్యాంకులు. సిఏ ఇంటర్ కి పాత పేరు ఐపీసీసీ. సో ఐపీసీసీ సిలబస్ మారి సిఏ ఇంటర్ వచ్చింది. సో ఐపీసీసీలో కానీ సిఏ ఇంటర్లో కానీ గత 8 సంవత్సరాలలో 93 ఆల్ ఇండియా ర్యాంకులు. ఇచ్చేది ఎంత ఆల్ ఇండియా ర్యాంకులు? సిఏ ఇన్స్టిట్యూట్ లో సిఏ పరీక్షలో కేవలం 50. ఐఐటీలో లాగా, ఎంసెట్ల లాగా, నీట్ల లాగా రాసిన ప్రతి స్టూడెంట్ కి ఏదో ర్యాంక్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఇక్కడ ఉండదు. ఓన్లీ 50 ర్యాంక్స్ ఇస్తారు ఆల్ ఇండియా లెవెల్లో. అలా ఇచ్చేటువంటి ఆల్ ఇండియా ర్యాంకుల్లో గత 8 సంవత్సరాల ఎగ్జామ్స్ లో 93 ఆల్ ఇండియా ర్యాంకులు అంటే ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం 12 ఆల్ ఇండియా ర్యాంకులు. మళ్ళీ చెప్తున్నా, మాకు వచ్చినటువంటి ఈ ఆల్ ఇండియా ఫస్ట్, లేదా ఆల్ ఇండియా 4th, ఆల్ ఇండియా 6th, ఆల్ ఇండియా 9th ఈ ర్యాంకులు చూసి మా దగ్గర జాయిన్ చేయొద్దు. మా కేర్, మా ఎక్స్పీరియన్స్, మా డెడికేషన్, మా మెటీరియల్స్ లో ఉన్నటువంటి కంటెంట్, దాంట్లో ఉన్నటువంటి దమ్ము, ఇవన్నీ చూసి మాత్రమే మాస్టర్ మైండ్స్ లో మీ పిల్లల్ని భరోసాగా పెట్టండి. అండ్ నెక్స్ట్ వన్, జాయిన్ చేసేప్పుడు మరీ ముఖ్యంగా బ్రాంచ్ల్లో చెప్తున్నా, సిఏ ఇంటర్ జాయిన్ చేసేప్పుడు ఖచ్చితంగా మీ అడ్మిన్ ప్రిన్సిపల్ లేదా అకాడమిక్ ప్రిన్సిపల్ ని కలవండి. అడ్మిషన్ టైంలో కలవటం కాదు, తర్వాత కూడా కనీసం నెలకు ఒకసారి పని పెట్టుకొని మరీ కలవండి. వాళ్ళ సెల్ నెంబర్స్ అడిగి తీసుకోండి, వాళ్ళతో టచ్ లో ఉండండి. ఈవెన్ గుంటూరులో కూడా సిఏ ఇంటర్ కి అడ్మిన్ ప్రిన్సిపల్ ఉంటారు, అకాడమిక్ ప్రిన్సిపల్స్ ఉంటారు. వాళ్ళు కలిసి వెళ్ళండి. నెలకోసారి వాళ్ళతో కాంటాక్ట్ లో ఉండండి. ఫోన్ ద్వారా కానీ లేదా ఫిజికల్ గా క్యాంపస్ వచ్చి కానీ ఖచ్చితంగా కలవండి. మీరు ఎంత కేర్ తీసుకోమని ఫాలోఅప్ చేస్తే మీ పిల్లల్ని అంత కేర్ తీసుకుంటారు. ఈ సిఏ ఇంటర్ లాంటి కోర్స్ గుర్తుపెట్టుకోండి. ఈ సిఏ ఇంటర్ లాంటి కోర్స్ టోటల్ సిఏ కోర్సులోనే మోస్ట్ ఛాలెంజింగ్ కోర్స్ ఈ సిఏ ఇంటర్. సిఏ ఫౌండేషన్ లెవెల్ 1, సిఏ ఇంటర్ లెవెల్ 2, సిఏ ఫైనల్ లెవెల్ 3. డేంజరస్ కోర్స్ అని నేను చెప్పను, కానీ ఈ 3 లెవెల్స్ లో చాలా ఛాలెంజింగ్ ఏంటంటే సిఏ ఇంటర్. సిఏ ఫైనల్ ఎంతకంటే కష్టంగా ఉంటుంది, కానీ పాస్ అవటం అనేది సిఏ ఇంటర్ అంత కష్టం కాదు. ఎందుకని సిఏ ఫైనల్ 3 ఏళ్ల కోర్స్. 3 ఏళ్లలో నిదానంగా చదువుకోవచ్చు, టైం స్పాన్ సఫిషియెంట్ గా ఉంటుంది. బట్ సిఏ ఇంటర్ అలా కాదు. జూనియర్ ఇంటర్మీడియట్, ఎంపీసీ, ఎంఈసీ, బైపీసీ ఆల్మోస్ట్ 500 మార్కులు ఉంటే 9 నెలలు చెప్తాం అక్కడ. ఇక్కడ 800 మార్కులు, గట్టిగా ఉంది 10 లేదా 11 నెలలు. మీరు డిసెంబర్లో జాయిన్ అయ్యారనుకోండి, అంటే ప్రీ రిజల్ట్స్ బ్యాచ్ లో అట్లీస్ట్ మాకు 10 నెలలు అయితే మినిమం ఉంటుంది. 11 నెల అంటే నవంబర్లో ఎగ్జామినేషన్, నవంబర్ 2022, అది కూడా కలుపుకుంటే 11 నెలలు. మీరు ఇంకా లేట్గా జాయిన్ అనుకో, మాకున్న సమయం తగ్గిపోయింది. జస్టిఫై చేయలేం.
జస్ట్ 10th క్లాస్ లాంటి ఎగ్జామినేషన్ కి 9 months 10 months చెప్తున్నారు. మీకు ఐడియా ఉందా? 10th క్లాస్ లో ఏప్రిల్ మే జూన్ లో కాకుండా ఈవెన్ కొన్ని స్కూల్స్ లో ఫిబ్రవరిలో స్టార్ట్ చేసేస్తారు. 9th క్లాస్ కంప్లీట్ చేసి సంక్రాంతిలో ఫిబ్రవరి కల్లా 10th కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే సిలబస్ ఎక్కువ ఉంటుందని. అలా 10th క్లాస్ 14 నెలలు 15 నెలలు 14-15 months చెప్పేటువంటి స్కూల్స్ కూడా ఉన్నాయి. మరి సిఏ ఇంటర్ ఎంత సిలబస్ ఉంటుంది? 800 మార్క్స్. 10th కంటే ఎక్కువ, ఇంటర్ కంటే ఎక్కువ. మీ ఇంటర్ ఎంపీసీ బైపీసీ కంటే. మరి సిఏ ఇంటర్ లో కనీసం మీరు అవకాశం ఉంది. ఇప్పుడు డిసెంబర్లో జాయిన్ అయితే 11 months, లేదా జనవరిలో జాయిన్ అయితే 10 months అవకాశం ఉంది. సద్వినియోగం చేసుకోండి. మేక్ యూస్ ఆఫ్ ఇట్ ప్రాపర్లీ. టైం ఉంది, మేక్ యూస్ ఆఫ్ ఇట్ ప్రాపర్లీ. కనీసం 10 months లేకపోతే 800 marks ఎలా జస్టిఫై చేయగలం? ఎలా జస్టిఫై చేయగలం? అది మా కనీస బాధ్యత కదా. మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి పాస్ అవుతారా లేదా తర్వాత విషయం. ముందు ఎగ్జామ్ కి ప్రాపర్ గా ప్రిపేర్ చేయాలా లేదా అది మా బాధ్యత కదా. మేమే అంటున్నామంటే జాయిన్ చేయాలా లేదా మాస్టర్ బెస్ట్ మీ ఇష్టం. జాయిన్ చేస్తానంటే మాత్రం ముందుగా మీ పిల్లల్ని మా చేతిలో పెట్టండి అంటున్నాం. అంతే, అంతకంటే ఇంకేం లేదు. లేదు సార్ వేరే ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేస్తాం. ఆల్ ద బెస్ట్. మీరు ఎక్కడున్నా బాగుండాలి, మీ పిల్లలు ఎక్కడున్నా బాగుండాలి. మీరు నవ్వుతూ పంపించకపోయినా గొడవపడి మాత్రం పంపించాం. ఎందుకని గొడవపడి పంపించమంటే అక్కడ నచ్చలేదు అనుకో మళ్ళీ వెనక్కి మాస్టర్ మైన్స్కి వచ్చే విధంగానే మేము బిహేవ్ చేయాలి. అది మా కనీస బాధ్యత. మా స్వార్థం అనుకోండి. మీరు ఎక్కడో జాయిన్ చేస్తారు, సిఏ అంటారు, నచ్చకపోవచ్చు, మళ్ళీ వెనక్కి వస్తారు హ్యాపీగా మేము చక్కగా పంపిస్తే, లేదా సిఏ ఫైనల్కి వెనక్కి వస్తారు మేము చక్కగా పంపిస్తే అనే స్వార్థంతోనే పంపిస్తాము. ఓకే. తర్వాత లాక్డౌన్ వస్తే ఏంటి? ఎస్, 2021లో కూడా వచ్చింది. నాకైతే లాక్డౌన్ వచ్చింది అనేటువంటి అనుమానం 1% కూడా లేదు. బట్ స్పైక్ అయితే ఉంటుంది. ఒమిక్రాన్ వల్ల స్పైక్ అయితే ఉంటుంది. మీరు గమనించండి, సెకండ్ వేవ్ కూడా సుమారుగా ఏప్రిల్ 15-20 నుంచి బాగా పెరిగిన కేసెస్. సుమారుగా మే ఎండింగ్ కి కంప్లీట్ అయిపోయింది. 45 to 50 days ఉంది సెకండ్ వేవ్. చెక్ చేసుకోండి. నేను మార్చేదే ఉంది, గూగుల్ చేయండి. సెకండ్ వేవ్ కేసెస్ ఎప్పుడు పెరిగింది, ఎప్పుడు తగ్గింది. ఇక ఆల్మోస్ట్ జూన్ 10 ఆ టైం కల్లా మళ్ళీ నార్మల్స్ వచ్చేసింది. ఏదైనా ఒక వేవ్ 40 to 50 days, మహా అయితే 60 days ఉంటుంది. నేనే ఉంటాను దీన్ని థర్డ్ వేవ్ అని అంటాం కరెక్ట్ కాదు. ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ ని బేస్ చేసుకుంటే రేపు రాబోయేదాన్ని థర్డ్ వేవ్ అంటాం కరెక్ట్ కాదు. కానీ స్పైక్ అయితే ఉంటుంది. స్పైక్ అంటే ఎక్కువ కేసెస్ వస్తాయి. మైల్డ్ గా జలుబు, జ్వరం, దగ్గు, ఆ టైప్ అంతే. హాస్పిటలైజేషన్ యొక్క నీడ్ ఉండదు, ఆక్సిజన్ లెవెల్స్ యొక్క నీడ్ కూడా ఉండదు. సో కేసెస్ వస్తాయి. సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ లో పెట్టిన ఇబ్బందులు అయితే ఉండవు. చెక్ చేసుకోండి. మీరు ఏదో నన్ను బ్లైండ్ గా నమ్మద్దు. అలానే సెకండ్ వేవ్ సుమారుగా 50 days ఉంది. ఈసారి నేనేమంటానంటే థర్డ్ వేవ్ 15 నుంచి 20, మహా అయితే 30 days లో క్లోజ్ అయిపోయింది. అది కూడా థర్డ్ వేవ్ అంటే సెకండ్ వేవ్ అంత భయంకరంగా ఉండదు. నేను ముందే చెప్పడానికి నేనేనా అస్ట్రాలజరా కాదు, సైంటిస్టా కాదు, డాక్టరా కాదు, కామన్ సెన్స్ ను ఉపయోగించి చెప్తున్నా. నేను వీడియో తీసేయను కూడా. రేపు నేను చెప్పేది తప్పైనా సరే తప్పు ఒప్పుకుంటానే తప్ప ఈ వీడియో డిలీట్ అయితే చేయను. అమ్మా తప్పు జరిగింది అని ఒప్పుకుంటాను అంతే. ఇది ప్యూర్లీ బేస్డ్ ఆన్ మై పాస్ట్ ఎక్స్పీరియన్స్. గత ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ ని బేస్ చేసుకొని చెప్తున్నా. ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నా? సపోజ్ లాక్డౌన్ వస్తే 2021లో వచ్చిందిగా, ఏం జరిగింది? ఏప్రిల్ 20న పంపించేసాం పిల్లల్ని. మే ఎండింగ్ దాకా ఇంట్లో ఉన్నారు. జూన్ ఫస్ట్ వీక్ జూన్ 10th పిలిచాం. అంటే ఆ 40 days 50 days అయితే ఇంట్లో కంటిన్యూ చేసాం, ఆన్లైన్ కంటిన్యూ చేసాం. ఈసారి కూడా అంతే. థర్డ్ వేవ్ అనే పెద్ద పదం వాడటం నాకు ఇష్టం లేదు, కానీ బట్ స్పైక్ అయితే ఖచ్చితంగా ఉండదు. స్పైక్ అంటే కేసెస్ పెరుగుతాయి మళ్ళీ తగ్గుతాయి. అది ఒక 20 నుంచి 30 days ఉంటుందని నా అంచనా. ఆ 20-30 days ఏం చేస్తాం? ఎవరిని రిస్క్ లో పెట్టుకోవడం మాకు ఇష్టం లేదు. మా స్టూడెంట్స్ నే కాదు, మా స్టాఫ్ ని కూడా రిస్క్ లో పెట్టడం నాకు ఇష్టం లేదు. కేసెస్ పెరుగుతున్నాయి అనిపించేటువంటి సిచ్యువేషన్ ఖచ్చితంగా వాలంటరీగా మేమే ముందే పిల్లల్ని ఇంటికి పంపించేస్తాం. తప్పదు కాబట్టి పంపిస్తాం. నాకు ఇష్టం లేదు, ఇంట్లో చదువులు సాగవు. తప్పదు కాబట్టి ఆ 20 days 30 days ఆ స్పైక్ వచ్చినప్పుడు, కేసెస్ పెరిగినప్పుడు ఇంటికి పంపించేస్తాం. వాలంటరీగా పంపిస్తాం. మా స్టాఫ్ ని రిస్క్ లో పెట్టము, స్టూడెంట్స్ ని రిస్క్ లో పెట్టం. మేము కూడా రిస్క్ తీసుకోము. బట్ గుర్తుపెట్టుకోండి, హాస్టల్ అనేది ఒక క్వారంటైన్ సెంటర్ లాంటిది. ఇంట్లో ఉంటే వీళ్ళు రోజు వచ్చేళ్తూ ఉంటారు. ఓ స్కూల్కో కాలేజ్కి వెళ్ళారనుకో, అక్కడ ఎవరితోనే సరే ఈ కరోనా ఇన్ఫెక్టెడ్ వాళ్ళతో వాళ్ళ ముట్టుకోవటము, వాళ్ళతో మాట్లాడటము, లేకపోతే వాళ్ళ నుంచి వీళ్ళకి ఆ వైరస్ అటాక్ అవ్వటము, అది వచ్చి ఇంట్లో ఉన్నటువంటి మీకో మీ పెద్దలకో అటాక్ అవటం, అది జరిగే ఛాన్స్ ఉంది డే స్కాలర్స్. బట్ హాస్టలర్స్ అలా కాదు. వీళ్ళు ఐసోలేషన్ సెంటర్లో ఉన్నట్టే, క్వారంటైన్ సెంటర్లో ఉన్నట్టే. హాస్టల్లో ఉంటారు, ఇంటికి వచ్చేది లేదు, చాలా తక్కువ రిస్క్ ఉంటుంది, బయట తిరిగేది లేదు. అదే ఇంట్లో ఉన్నారనుకో డే స్కాలర్గా
ఫంక్షన్స్కి వెళ్ళటము, సినిమా థియేటర్స్కి వెళ్ళటము, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళటము, ఏదో చోట తిరుగుతుంటారు కదా. ఇక్కడ అలా కాదు. ఆల్మోస్ట్ మూవ్మెంట్ మినిమం లెవెల్లో ఉంటది. చాలా తక్కువ ఉంటే హాస్టల్ లేదా కాలేజ్కి వెళ్తారు అంతే. అంటే కాలేజ్ అంటే నా ఉద్దేశం క్లాస్కి వెళ్తారు. ఈవెన్ డే స్కాలర్ ఉండేటువంటి స్టూడెంట్స్కి ఒక రిస్క్ ఏంటి, క్లాస్కి వస్తారు, అక్కడ పిల్లల్ని పట్టుకుంటారు, పిల్లలతో మాట్లాడతారు. ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, లైక్ కరోనా, కోవిడ్ వచ్చింది అనుకో, వాళ్ళ వల్ల ఇంట్లో వాళ్ళకి వచ్చింది. ఇక్కడ ఆ రిస్క్ కూడా తక్కువే. సో అలాంటి స్పైక్ కనుక ఉంటే ఖచ్చితంగా ముందే పిల్లల్ని పంపిస్తాం. ఓ 20 డేస్ 30 డేస్ ఆన్లైన్ కంటిన్యూ చేస్తాం. ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ మారుతాం. సో భయం వద్దు, ధైర్యంగా జాయిన్ అవ్వండి. ఎక్కడ మాస్టర్ మైన్స్ లో జాయిన్ అవుతారో ఇంకక్కడ జాయిన్ అవుతారు, మీ ఇష్టం. నేను మాస్టర్ మైన్స్ లో జాయిన్ అవ్వమంటే అది స్వార్థం. మోహన్ గారు మీలాంటి వాళ్ళు కూడా స్వార్థంగా మాట్లాడటం అని చెప్పి నన్ను ఖచ్చితంగా క్వశ్చన్ చేయండి. నేను మాస్టర్ మైన్స్ లో జాయిన్ అవ్వమని చెప్పట్ల. మీకు నచ్చితే మాస్టర్ మైన్స్ లో జాయిన్ అవ్వండి, లేదా ఇంకెక్కడైనా జాయిన్ అవ్వండి. బట్ ఆఫ్లైన్ మాత్రమే జాయిన్ అవ్వండి. అంటే ఫిజికల్ జాయిన్ అవ్వండి, ఆన్లైన్ వద్దు. ఫ్రీగా ఇచ్చినా వద్దు. మన పిల్లల్లో ఇంకా మెచ్యూరిటీ రాలా. సిఏ ఫైనల్ పిల్లల సబాష్, ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా బాగా చదువుతున్నారు. చాలా తక్కువ ఇంపాక్ట్ ఉంది సిఏ ఫైనల్. బట్ సిఏ ఫౌండేషన్, ఇంటర్, ఎంఈసి, ఎంపీసీ, బైపీసీ స్కూల్ లెవెల్లో, లేదా సిఏ ఇంటర్ లెవెల్లో, సిఎం ఇంటర్ లెవెల్లో అసలు ఆన్లైన్ వద్దు, ఫ్రీగా ఇచ్చినా వద్దు. మేము ఆన్లైన్ అని చెప్పి మేము బాగుపడటమే తప్ప మీరు, అందుకనే మేము ఆన్లైన్ ఆఫ్లైన్ నడుపుతున్నాం. నన్ను ఎవరు అడిగినా ఒకటే చెప్తాను, ఆఫ్లైన్కి రండి. సార్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సార్, ఎలర్జీ ఉంది మా అబ్బాయికి, వ్యాక్సినేషన్ సెట్ అవ్వదు, అలాంటప్పుడు తప్పదు, ఆఫ్లైన్కి వెళ్ళటమే. హెల్త్ ఇష్యూస్ అంటే ఏంటి, కొంతమంది ఎలర్జిక్ ఉంటారు, వాళ్ళకి వ్యాక్సిన్ సెట్ అవ్వదు, అలాంటప్పుడు ఇది తప్పదు, ఆఫ్లైన్కి వెళ్ళటమే. సో ఆన్లైన్కి వెళ్ళటమే. ఈ టోటల్ కరోనా దాదాపుగా కేసెస్ తగ్గిపోయేదాకా వాళ్ళు ఆన్లైన్లో ఉండటమే. అలాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు ఎంతమంది ఉంటారు, మిగతా వాళ్ళు 97-98% మంది పిల్లలు ఉంటారు. వచ్చేయండి, ఆఫ్లైన్కి వచ్చేయండి, ఫిజికల్ క్లాసెస్కి వచ్చేసేయండి, ఆన్లైన్ వద్దు. ఎక్కడైనా పర్లా, మాస్టర్ మైన్స్ అయినా పర్లా, ఇంకెక్కడైనా పర్లా. మళ్ళీ చెప్తున్నా, ఇది ఈ మాట మాస్టర్ మైన్స్ కూడా అప్లై అయ్యింది. తప్పనిసరి పరిస్థితిలో మీకు కానీ మాకు కానీ, అలాంటప్పుడే ఆన్లైన్. మిగతా అన్ని సిచ్యువేషన్స్ లో మాత్రం ఓన్లీ ఆఫ్లైన్. మావి కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి, 1-2 బ్రాంచెస్ ఉన్నాయి. సఫిషియెంట్ స్ట్రెంత్ లేదు సిఏ ఇంటర్. అలానే లోకల్ గా ఎవరో ఒక ఫ్యాకల్టీతో క్లాసులు చెప్పిస్తాం నాకు ఇష్టం లేదు, ఇన్జస్టిఫై చేయటం నాకు ఇష్టం లేదు. వాళ్ళకేం చెప్పేసాం, అమ్మా ఫిజికల్ బ్యాచ్ తీసేస్తున్నాం, ఓన్లీ ఆన్లైన్ బ్యాచ్. ఫ్యాకల్టీ గుంటూరు నుంచి క్లాసులు చెప్తారంట. అదే తప్పనిసరి పరిస్థితి. నేను అరేంజ్ చేయొచ్చు, పెద్ద ఇదే ఉంది. లోకల్ ఫ్యాకల్టీ 20,000 ఇచ్చిన క్లాసులు చెప్పేవాళ్ళు ఉన్నారు, 70,000 తీసుకొని క్లాసులు చెప్పేవాళ్ళు ఉన్నారు, ₹1,00,000 తీసుకొని క్లాసులు చెప్పేవాళ్ళు ఉన్నారు. దొరకకుండా ఉండరు. బట్ ఒక యావరేజ్ ఫ్యాకల్టీ, బిలో యావరేజ్ ఫ్యాకల్టీని పెట్టేసేసి ఏదో పేరుకి ఒక బ్యాచ్ నడిపేసి మిమ్మల్ని ఇంజస్టిఫై చేయడం నాకు ఇష్టం లేదు. అందుకని అలా 1-2 చిన్న చిన్న బ్రాంచ్లు ఎక్కడైతే నంబర్ తక్కువ ఉందో సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్కి బ్యాచెస్ ఆపేసాం, సస్పెండ్ చేసాం. తాత్కాలికంగా వాళ్ళకు ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ రన్ చేస్తున్నాం. అలాంటి చోట్ల చెప్పాను కదా, తప్పనిసరి వాళ్ళు కూడా ఏంటి, ఆ బ్రాంచ్ లో కావాలంటే ఆన్లైన్కి వచ్చేయండి, లేదా దగ్గరలో కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి మాస్టర్ మైన్స్, అక్కడ ఆఫ్లైన్ ఉన్నాయి. ఆఫ్లైన్ అంటే ఫిజికల్, అక్కడికి వెళ్ళిపోండి. లేదా గుంటూరు వచ్చేయండి, సెంట్రల్ ఆఫీస్ ఆఫ్లైన్ ఉన్నాయి, అక్కడికి వచ్చేసేయండి. అంటే గుంటూరు వచ్చేసేయండి, ఇక్కడ ఫిజికల్ బ్యాచెస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు బ్రాంచ్ ఉంది, తక్కువ నెంబర్ ఉంది. నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. లోకల్ గా ఫ్యాకల్టీ 20,000 25,000 ఇచ్చి వాళ్ళ చేత క్లాసులు చెప్పించచ్చు, నాకు ఇష్టం లేదు. నాకున్న గుడ్ విల్ నేను పోగొట్టుకోను, పిల్లల్ని నేను ఇంజస్టిఫై చేయను. ఏం చెప్పేశాను నేను, అమ్మా తాత్కాలికంగా టెంపరీగా ఈ కరోనా హడావుడి అయిపోయేదాకా నెల్లూరులో సిఏ ఇంటర్ ఫిజికల్ బ్యాచ్ ఆపుతున్నా, ఎందుకంటే నెంబర్ తక్కువ ఉంది. గుంటూరు నుంచే మీకు ఆన్లైన్ క్లాసెస్ నడుస్తాయి. మీకు కావాలంటే గుంటూరు జాయిన్ అవ్వండి, లేదా తిరుపతికి వెళ్ళిపోండి, దగ్గరలో, మీ ఇష్టం అని చెప్పాం. విజయవాడకి వెళ్తారా, వెళ్ళండి, మీ ఇష్టం అని చెప్పి మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చాం. ఇది అలాంటి తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఇంకెప్పుడు కూడా నేను ఆన్లైన్ అయితే ఎంకరేజ్ చేయను. ఓకే, నెక్స్ట్ వన్, క్రాష్ బ్యాచ్ అయితే కొద్దిగా ఈజీగా రన్ చేయొచ్చు, కానీ రెగ్యులర్ బ్యాచ్ అయితే ఈజీగా రన్ చేయలేరు, రిస్క్ తీసుకోవద్దు. అంటే ఏంటి సార్, క్రాష్ అంటే ఏంటి, రెగ్యులర్ అంటే ఏంటి? ఇప్పుడు సిఏ ఇంటర్ ఉంది, ఫస్ట్ టైం లిసనర్స్, మొదటిసారిగా వినేటువంటి వాళ్ళకి డీటెయిల్డ్ గా చెప్పాలి, దాన్ని రెగ్యులర్ బ్యాచ్ అంటాం. తప్పి మళ్ళీ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటారు, తప్పి మళ్ళీ కోచింగ్ తీసుకున్న వాళ్ళకి బ్రీఫ్ గా పైపైన చెప్తే చాలు, దాన్ని క్రాష్ బ్యాచ్ అంటాం. ఇప్పుడు రెగ్యులర్ బ్యాచ్ అయితే సుమారుగా 1,500 నుంచి 16 గంటలు క్లాసులు చెప్తాం, 1,500 to 1,600 hours చెప్తాం. Whereas in case of crash batch, we offer coaching at the rate of 450 hours for group 1 and 450 hours for group 2. And approximately 900 నుంచి 1,000 hours classes చెప్తాం. So in case of regular batch, the coaching will be for 1,500 to 1,600 hours for both the groups, and group 1 and group 2 కలిపి.
Whereas in case of crash batch, it will be 900 to 1000 hours for group 1 and group 2 కలిపి. సో క్రాష్ బ్యాచ్ చెప్పినంత ఈజీ కాదు రెగ్యులర్ బ్యాచ్. క్రాష్ బ్యాచ్ కొద్దిగా ఈజీ. ఎందుకు ఈజీ? ఆల్రెడీ వాళ్ళు అక్కడ ఒకసారి కోచింగ్ తీసుకొని ఉంటారు, ఎగ్జామ్ రాసి ఉంటారు, ఎంతో కొంత సబ్జెక్ట్ వచ్చి ఉంటుంది, పర్ఫెక్ట్ గా రాకపోతే ఎంతో కొంత సబ్జెక్ట్ ఉంటుంది. అలాంటి పిల్లలకి క్లాస్ చెప్పటం ఈజీనేమో, కానీ రెగ్యులర్ బ్యాచెస్ కి మాత్రం క్లాస్ చెప్పటం చాలా కష్టం, చాలా ఇబ్బంది. అలానే రిజల్ట్ వచ్చే ముందు జాయిన్ అవ్వద్దు, రిజల్ట్ వచ్చిన తర్వాత జాయిన్ అవ్వండి అని చెప్తున్నారు. మరి వాళ్ళు ఎందుకు చెప్తున్నారో తెలియట్లా, ఆశ్చర్యకరంగా ఉంది. అరే 10th క్లాస్ లాంటి ఒక చిన్న కోర్సే, 9th ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వకముందే, 9th ఎగ్జామ్స్ ఎప్పుడైపోతే మార్చ్లోనే ఏప్రిల్ కంప్లీట్ అవ్వకముందే, సంక్రాంతి హాలిడేసే అయిపోగానే ఫిబ్రవరి నుంచే 10th క్లాస్ స్టార్ట్ చేసేస్తారు. అలాంటిది సిఏ ఇంటర్ రిజల్ట్ వచ్చేదాకా ఆగాల, అది కూడా 50 రోజులు పట్టితే రిజల్ట్ అవసరమా? అక్కడే అర్థమైపోతుంది వాళ్ళ ఇమ్మెచ్యూరిటీ. కాదు, అక్కడే అర్థమవుతుంది వాళ్ళ ఇన్ఎక్స్పీరియన్స్. ఓహో, వాళ్ళ దగ్గర ప్రీ రిజల్ట్స్ బ్యాచెస్ లేవని ప్రీ రిజల్ట్స్ బ్యాచ్ జాయిన్ అవ్వద్దు, పోస్ట్ రిజల్ట్స్ బ్యాచెస్ జాయిన్ అవ్వమని చెప్తున్నారా? అయితే అది ట్రాప్ లో పెట్టండి. అలాంటి ట్రాప్ లో మీరు పడతారా లేదా మీ ఇష్టం. అలాంటి ట్రాప్ లో పడ్డారా అనుకో, పోయేది మీరు, కోచింగ్ చెప్పే వాళ్ళు కాదుగా, ఫీజు తీసుకునే వాళ్ళు కాదు కదా. నా సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, ప్రీ రిజల్ట్స్ బ్యాచ్ అంటే ఒక 50 days కలిసి వచ్చింది. సిఏ ఇంటర్ లాంటి ఒక కష్టమైన కోర్సుకి రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేసి, రిజల్ట్ వచ్చిన తర్వాత 4-5 days హ్యాపీగా రిలాక్స్ అయ్యి జాయిన్ అవ్వమని ఎవరైనా చెప్తారా? చెప్తున్నారంటే అది ఇన్ఎక్స్పీరియన్స్ కాదా, అనుభవం లేకపోవటం కాదా, లేదా వాళ్ళ దగ్గర బ్యాచెస్ లేవు, ప్రీ రిజల్ట్స్ బ్యాచెస్, అందుకని పోస్ట్ రిజల్ట్స్ బ్యాచెస్ జాయిన్ అవ్వమంటున్నారు. ఇప్పుడు మాకుంది బ్రాంచెస్ లో, ప్రీ రిజల్ట్స్ బ్యాచ్ లో పెద్ద గొప్ప నంబర్ ఏం లేని బ్రాంచెస్ చాలా ఉన్నాయి మా దగ్గర, అయినా ప్రీ రిజల్ట్స్ పెట్టాం. ఎందుకంటే పిల్లలు జాయిన్ అవుతారా లేదా వాళ్ళ ఇష్టం, చెప్పటం మా బాధ్యత. కొన్ని బ్రాంచెస్ లో ప్రీ రిజల్ట్స్ బ్యాచెస్ లో ఎక్కువ నెంబర్ ఉంటుంది. గుంటూరులో ఉన్నట్టుగా 1000, 1200, 1500, 1000, 1200, 1500, 700, 800 అలాంటి అడ్మిషన్స్ బ్రాంచెస్ లో ఉండవు. ఈవెన్ 40-50 అడ్మిషన్స్ ఉన్నా కూడా ప్రీ రిజల్ట్స్ బ్యాచెస్ నడుపుతున్నాం. మా బాధ్యత. సో సిఏ ఫౌండేషన్ లాంటి ఒక చిన్న కోర్సే, 400 మార్క్సే, 7 months కోచింగ్ తీసుకుంటున్నారు పిల్లలే. అయినా కూడా అమ్మో సిఏ ఫౌండేషన్ అని ఇబ్బంది పడ్డారు మీ పిల్లల్లో చాలా మంది. అలాంటిది సిఏ ఇంటర్ 800 మార్క్స్, సిఏలో మొత్తం 3 levels లో, సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్లో ఛాలెంజింగ్ కోర్స్ ఏదైనా ఉందంటే సిఏ ఇంటర్. అలాంటిది ప్రీ రిజల్ట్స్ బ్యాచ్ వద్దు, పోస్ట్ లో జాయిన్ అవ్వండి అని అంటే లాజిక్ ఏంటి? నాకు అర్థం కాక అడుగుతున్నా, లాజిక్ ఏంటి? మీ దగ్గర బ్యాచ్ లేదా? అలాంటప్పుడు చెప్పండి, మా దగ్గర బ్యాచ్ లేదు, వెయిట్ చేయండి, ఇంకెక్కడ జాయిన్ అవుతుంది, మా దగ్గరే జాయిన్ అవ్వండి. అంతేకాని ప్రీ బ్యాచ్ వద్దు, పోస్ట్ బ్యాచ్ జాయిన్ అవ్వండి ఎందుకు పిల్లల్ని మభ్య పెట్టడం, మోసం చేయటం, ట్రాప్ లో పెట్టడం, అది చాలా తప్పు. పిల్లలకి చేస్తే మంచి చేయాలి, లేకపోతే వదిలేయాలి. మనం మంచి చేయకపోయినా పర్లా, వదిలేయాలి. 10th క్లాస్ లాంటిదే 9 months or 10 months సరిపోదని 9th క్లాస్ లోనే ఒక హాఫ్ డే, 10th క్లాస్ 9th క్లాస్ లో హాఫ్ డే, 9th క్లాస్ చెప్తున్నారు. సంక్రాంతి హాలిడేస్ అయిపోగానే ఫిబ్రవరి నుంచి 9th క్లాస్ హాఫ్ డే స్టార్ట్ చేసేస్తున్నారు. సిలబస్ అయిపోతుంది, టైం సరిపోతుంది, రివిజన్ కి టైం సరిపోతుంది. 10th క్లాస్ కంటే సిఏ ఎంట్రీ ఈజీనా ఏంటి? 10th క్లాస్ కంటే సిఏ ఎంట్రీ ఈజీనా? ఎందుకు మన వ్యాపారం కోసం, మన అడ్మిషన్స్ కోసం పిల్లల్ని ట్రాప్ లో పెట్టడం? నేను చేస్తా, పిల్లల్ని ట్రాప్ లో పెడతా. ఎప్పుడు ట్రాప్ లో పెడతా? అది నాకు వాళ్ళకి ఇద్దరికి ఉపయోగపడిద్ది అంటే, అంతేగాని నా ఒక్కడికి ఉపయోగపడిద్ది కదా అని చెప్పి పిల్లల్ని ట్రాప్ లో పెట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఓకే, నెక్స్ట్ వన్. ఫైనాన్షియల్ గా ఎవరికైనా ఇబ్బంది ఉంటే, ఎస్ సార్ మాస్టర్ మైండ్స్ లో మేము చెప్పిన ఫీజు ఏదైతే ఉందో అది కట్టలేము సార్ అంటే, ఎస్ మీకు ఆప్షన్ ఉంది. మేమెందుకు వదులుకోవాలి స్టూడెంట్ ని? మీకు ఆప్షన్ ఉంది. అందరు చేసిన పనే మేమే చేస్తాం, బట్ నాకు చేయటం ఇష్టం లేక ఇన్నాళ్ళు చేయట్లా. బట్ ఇప్పుడు చేస్తే మంచిదేమో అనిపిస్తుంది. అదేంటంటే చాలా చోట్ల సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ ఒక 800 గంటలు, 1000 గంటలు చెప్పేసి 30,000, 35,000 ఫీజు తీసేసుకుంటున్నారు. నాకెందుకు అలాంటి అడ్మిషన్ పోగొట్టుకోవటం? సార్ మాస్టర్ మైండ్స్ లో అయితే 70,000 అంట ఫీజు, 60,000 అంట ఫీజు, 65,000 అంట ఫీజు. ఎందుకు 3 ఫీజులు చెప్పానంటే, బ్రాంచ్ టు బ్రాంచ్ ఫీజు మారిద్ది, బ్యాచ్ టు బ్యాచ్ కూడా ఫీజు మారిద్ది. అంటే ఆన్లైన్ ఒక ఫీజు ఉంటుంది, ఫిజికల్ ఒక ఫీజు ఉంటుంది. బయట అయితే 30,000కే చెప్పేస్తారంట ఆన్లైన్. జాయిన్ అవ్వండి. అక్కడే కాదు, మా దగ్గర కూడా ఉంది 30,000, 32,000 మా దగ్గర ఉంది. దాని పేరు క్రాష్ బ్యాచ్. సిఏ అంటే క్రాష్ బ్యాచ్. ఎంత? 450 hours గ్రూప్ 1 చెప్తాం, 450 hours గ్రూప్ 2 చెప్తాం. అంటే 2 కలిపి 900 hours. బయట అంతకంటే ఎక్కువ ఇస్తున్నారా ఈ 30,000కి? 900 hours. ఇంకా 100 గంటలు ఏమో
ఇంకో 100 గంటలేమో అన్ఇంపార్టెంట్ టాపిక్స్ మళ్ళీ వీడియో రికార్డెడ్ క్లాసెస్ ఇస్తాం. మొత్తం కలిపి 1000 అవర్స్. సో నేనేమంటానంటే మీరు నిజాయితీగా బాబు అది క్రాష్ బ్యాచ్ రా నాయన, రెగ్యులర్ బ్యాచ్ కాదని చెప్తున్నాం. బట్ చాలా మంది ఏంటంటే ఆ క్రాష్ బ్యాచ్ నే మీకు రెగ్యులర్ బ్యాచ్ అని అంటగడుతున్నారు. అది తెలుసుకోండి అంటున్నాను. అది తెలుసుకోండి. ఫీజు 30,000 35,000 తీసేసుకుంటున్నారు. క్రాష్ బ్యాచ్ ని మీకు అంటగట్టి రెగ్యులర్ బ్యాచ్ అని పేరు పెడుతున్నారు. లేబుల్ రెగ్యులర్ బ్యాచ్ అని ఉంటుంది, మీకు ఇచ్చేది క్రాష్ బ్యాచ్. నా దగ్గర కూడా ఉంది. ఇప్పుడే రీసెంట్లీ December 24th బ్యాచ్ స్టార్ట్ అయింది. సిఏ ఇంటర్ గ్రూప్ 1 క్రాష్ బ్యాచ్. సుమారుగా 16,000 రూపాయల ఫీజు. ఇప్పుడు జాయిన్ అవ్వండి. అదే అయిపోగానే మళ్ళీ గ్రూప్ 2 క్రాష్ బ్యాచ్ జాయిన్ అవ్వండి. 16,000 రూపాయల ఫీజు అంటే 32,000 రూపాయలు. ఇది ఒక 450 అవర్స్, అదొక 450 అవర్స్ ప్లస్ ఒక 100 గంటలు అన్ఇంపార్టెంట్ చాప్టర్స్ వీడియో రికార్డింగ్స్ ఇస్తాం. అంటే 1000 గంటలు మొత్తం 32,000 అయిపోయిందిగా. ఇంకా పైపెచ్చు ఇది ఆన్లైన్ కాదు, ఫిజికల్ బ్యాచ్ కూడా ఉంది ఈ 32,000కి. అంతా ఆన్లైన్ లో వేసేసుకుందామని వీడియో రికార్డ్ చేయటం అమ్ముకోవటం, వీడియో రికార్డ్ చేయటం అమ్ముకోవటం, వీడియో రికార్డ్ చేయటం అమ్ముకోవటం. నా దగ్గర కూడా ఆన్లైన్ ఉంది. బట్ నా అడ్మిషన్స్ లో 90% ఆన్లైన్ అడ్మిషన్స్ కాదు, ఆఫ్లైన్ అడ్మిషన్స్. ఓకేనా? ఆఫ్లైన్ అంటే ఫిజికల్ బ్యాచ్. సో ఇప్పుడు నేను చెప్తున్నా ఈ 32,000 రూపాయలకి 1000 గంటలు ఆన్లైన్ బ్యాచ్ ఉంది, ఆఫ్లైన్ ఫిజికల్ బ్యాచ్ కూడా ఉంది. సో ఫీజే మాకు కన్స్ట్రైంట్ సార్, అంత పెట్టుకోలేమంటే సిఏ ఇంటర్ క్రాష్ బ్యాచ్ కూడా జాయిన్ అవ్వండి. అదేంటి సార్ అలా మీరు కూడా మోసం చేయటం? అదేంటి అందరూ చేస్తే మోసం కాదు, నేను చేస్తే మోసమా? చాలా మంది చేస్తుంది అదే. 900 అవర్స్ 1000 అవర్స్ చెప్పేస్తున్నారు, రెగ్యులర్ బ్యాచ్ అని లేబుల్ చేసేస్తున్నారు, 30,000 35,000 తీసేసుకుంటున్నారు. పాపం తెలియని వాళ్ళు, పాపం తెలియని పేరెంట్స్ స్టూడెంట్స్ ఏంటి మాస్టర్ మైన్స్ కంటే ఫీజు తక్కువ కదా అని చెప్పి జాయిన్ అయిపోతున్నారు. అక్కడ పాస్ అవ్వాలిగా. రిపీటర్స్ పాస్ అవ్వచ్చేమో. రిపీటర్స్ అంటే ఆల్రెడీ కోచింగ్ తీసుకొని తప్పిన వాళ్ళు పాస్ అవ్వచ్చేమో ఆ ఇచ్చే కోచింగ్ కి. ఫ్రెషర్స్ ఫస్ట్ టైమర్స్ అయితే పాస్ అవ్వరు, అనవసరంగా డబ్బు వేస్ట్. మేము బాగుపడటమే. సో 30,000కి 35,000కి ఏదైనా బ్యాచెస్ ఉన్నాయంటే రండి బాబు రండి, ఉన్నాయి రండమ్మా, ఉన్నాయి అంటున్నా. ఫిజికల్ బ్యాచ్ ఉంది, ఆన్లైన్ బ్యాచ్ కూడా ఉంది, హ్యాపీగా రండి. మీరు మోసపోవటమే, మీరు మాకు డబ్బులు కట్టి మీరు మోసపోవటమే. ఇంత పచ్చిగా ఎవరు చెప్తారండి? ఇంత పచ్చిగా ఎవరు చెప్తారు? మోహన్ గారు సర్వీస్ ఓరియంటెడ్, ఎవరండి చెప్పింది? నేనే చెప్పట్లా. నేను బిజినెస్ ఓరియంటెడ్. నేను రెంట్ కట్టుంది కమర్షియల్ రెంట్. రెసిడెన్షియల్ రెంట్ వేరు, కమర్షియల్ రెంట్ వేరు కదా. ఒక ఇల్లు అద్దెకి తీసుకుంటే 15,000, అదే ఇల్లు నేను హాస్టల్కో కాలేజ్కి తీసుకుంటే 30,000. కరెంట్ రేట్ నేను కడుతుంది కమర్షియల్, వాటర్ ట్యాక్సెస్ నేను కడుతుంది కమర్షియల్, మున్సిపల్ ట్యాక్సెస్ నేను కడుతుంది కమర్షియల్, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా. ఇది కాకుండా మళ్ళీ జిఎస్టీ, కమర్షియల్ కోచింగ్ సెంటర్ అనే పేరుతో జిఎస్టీ కూడా కడుతున్నా 18% ఇన్కమ్ ట్యాక్స్ కాకుండా. మరి నేను సర్వీస్ ఓరియంటెడ్గా ఎలా ఉండగలనండి? నేను సర్వీస్ ఓరియంటెడ్ కాదండి, బిజినెస్ ఓరియంటెడ్. కానీ పచ్చిగా చెప్తున్నా, మిమ్మల్ని మోసం చేయటం ఇష్టం లేదు కాబట్టి ఆ తేడాలేంటో చెప్తున్నా. చాలా సింపుల్ అండి. మా దగ్గర ర్యాపిడ్ రివిజన్ బ్యాచ్ వీడియోస్ అని ఉంటాయి. ఇందాక చెప్పాను కదా, గ్రూప్ 1 450 450 అవర్స్, గ్రూప్ 2 450 అవర్స్, మొత్తం కలిపితే ఎంత 900 అవర్స్. ప్లస్ అన్ఇంపార్టెంట్ టాపిక్స్ ఒక 100 గంటలు చెప్తాం, అవి వీడియోస్ ఇచ్చేస్తాం, మొత్తం కలిపితే ఎంత 1000 అవర్స్. ఈ ర్యాపిడ్ రివిజన్ బ్యాచ్ వీడియోస్ అని ఉంటాయి, అవి ఒక 200 అవర్స్, అవి కూడా ఇచ్చేస్తాం ఫ్రీగా. మొత్తం కలిపి 1200 అవర్స్, 30,000కే 35,000కే అని అంటాం. మీకేం తెలుసు ఆ డిఫరెన్స్? ఒకసారి కోచింగ్ తీసుకొని ఎగ్జామ్ రాస్తే కదా మీకు ఆ డిఫరెన్స్ తెలిసేది. సో మంది అలాంటిది కాదండి. మనం ఏంటంటే 2 ఏళ్ళో 3 ఏళ్ళో నడుపుకొని వెళ్ళాలని కాదు, నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ కాలేజ్ అప్పచెప్పాలని ఆశ, అంతకుమించి ఇంకేం. సో అందుకని 1500 నుంచి 1600 అవర్స్ అండి. అదేదో 1500 అని చెప్పేచ్చుగా మోహన్ గారు, ఎందుకు రేంజ్ ఇస్తున్నారు 1500 to 1600? అరే బ్యాచ్ కమెన్స్మెంట్ డేట్ ని బట్టి ఉంటుంది కదా. December 24 స్టార్ట్ అయిన బ్యాచ్ కి జనవరి 2వ తారీఖున స్టార్ట్ అయ్యే బ్యాచ్ కి, జనవరి 15వ తారీఖు స్టార్ట్ అయ్యే బ్యాచ్ కి, జనవరి 25 స్టార్ట్ అయ్యే బ్యాచ్ కి, అన్నిటికీ ఒకే అవర్స్ అలా చెప్తామండి. చెప్తామంటే మోసం చేయటమే. చెప్తాము సార్, December 24 స్టార్ట్ అయిన బ్యాచ్ కి 1600 అవర్స్, జనవరి 20న స్టార్ట్ అయ్యే బ్యాచ్ కూడా 1600 అవర్స్ చెప్తామని అంటే మోసం చేయటమే. అందుకని రేంజ్ ఇచ్చా 1500 to 1600 అవర్స్ అని. సో దయచేసి మాస్టర్ మైన్స్ ఇచ్చేటువంటి రెగ్యులర్ బ్యాచ్ కోచింగ్ ని ఇతర సంస్థల యొక్క ఆన్లైన్ రెగ్యులర్ బ్యాచెస్ ని కంపేర్ చేయొద్దు. మేము 1500 to 1600 అవర్స్ ఇస్తాం. దయచేసి దీంట్లో మళ్ళీ ఈ ర్యాపిడ్ రివిజన్ బ్యాచ్ వీడియోస్ కలపట్ల, అవి కూడా కలిపితే 1800 అవుతాయి. ఈ 1500 to 1600 అవర్స్ ఉన్నాం కదా, మళ్ళీ ర్యాపిడ్ రివిజన్ బ్యాచ్ వీడియోస్ 200 గంటలు ఉంటాయి, ఇచ్చామనుకోండి 1800 అవుతాయి.
దయచేసి మీకు ఓపెన్ గా ఏ మాత్రం దాచిపెట్టకుండా చెప్తున్నాను. అండ్ మా ఆన్లైన్ బ్యాచ్ అండి, చాలా ఆన్లైన్ బ్యాచెస్ అని చెప్పుకుంటున్నటువంటి చాలా కోచింగ్ సంస్థల కంటే చాలా విభిన్నమైనదండి. హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ చెప్తాను. ఇప్పుడు మా కంప్లీట్ ఆన్లైన్ బ్యాచ్ అని అంటాం. ఏం చేస్తాం? క్లాస్లో ఏవైతే ఫిజికల్ గా క్లాసెస్ జరుగుతున్నాయో ఫిజికల్ బ్యాచ్ లో, అవి జూమ్ లాంటి ఒక సాఫ్ట్వేర్ ద్వారా లైవ్ టెలికాస్ట్ ఇచ్చేస్తాం. సో మార్నింగ్ 8కి క్లాస్, ఈవినింగ్ 8కి క్లాస్. ఎగ్జాంపుల్ చెప్తున్నా, టైమింగ్స్ మారచ్చు. ఆ 8కి షార్ప్ గా క్లాస్ స్టార్ట్ అయిపోయింది. అదే వీడియోస్ కొని మీరు ఇంట్లో కూర్చొని చదివారనుకోండి, వీడియోస్ చూడొచ్చు, చూడకపోవచ్చు. 3 ఉంటే చూస్తారు. పోస్ట్ పోన్మెంట్ మెంటాలిటీ, రేపు చూడొచ్చులే, ఎల్లుండి చూడొచ్చులే, 12 months టైం ఉంది కదా వీడియోస్ వ్యాలిడిటీ, 6 months టైం ఉంది కదా వీడియోస్ వ్యాలిడిటీ అని పోస్ట్ పోన్ చేస్తూ పోతారు. నేనేమంటానంటే ఆన్లైన్ బ్యాచ్, దీని పేరు కంప్లీట్ ఆన్లైన్ బ్యాచ్ అని అంటాం. అదే జాయిన్ అవ్వండి మీకు ఆన్లైన్ కావాలనుకుంటే. ఫిక్స్డ్ టైం టేబుల్, మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 దాకా లంచ్ అవర్ అని, టిఫిన్ బ్రేక్ అని, ఈవినింగ్ బ్రేక్ అని ఇస్తాం. ఫిక్స్డ్ టైం టేబుల్ ప్రకారం క్లాసెస్ జరుగుతాయి. నాకు తెలిసి మరే కోచింగ్ సంస్థలో కూడా ఆన్లైన్ ఈ విధంగా నడపట్లేదు, సబ్జెక్ట్ టు కరెక్షన్. అండ్ ఈ ఆన్లైన్ బ్యాచ్ మళ్ళీ సండే ఎగ్జామ్స్ కూడా. ఇక మూడోది ఏంటంటే అతి చౌకైనది, చాలా మంది ఈ యొక్క ఆన్లైన్ బ్యాచెస్ ఇస్తుంది ఇదే, విఓడి బ్యాచ్ అంటారు. వీడియో ఆన్ డిమాండ్ బ్యాచ్, అంటే వీడియో రికార్డెడ్ క్లాసెస్. చెప్పా కదా, గ్రూప్ 1 క్రాష్ బ్యాచ్ జాయిన్ అవ్వండి, 450 hours ప్లస్ 50 గంటలు అన్ఇంపార్టెంట్ టాపిక్స్ ఇస్తాం, అంటే 500 గంటలు. ఎంత? సుమారు 15,000 16,000. గ్రూప్ 2 క్రాష్ బ్యాచ్ జాయిన్ అవ్వండి, మళ్ళీ 450 గంటలు ఇస్తాం, 50 గంటలు అన్ఇంపార్టెంట్ టాపిక్స్ ఇస్తాం. మొత్తం కలిపి 500 గంటలు, ఎంత? సుమారుగా 15,000 16,000. అంటే ఒక 32,000 ఖర్చు పెట్టుకుంటే గ్రూప్ 1 6 months వ్యాలిడిటీ ఇస్తాం, గ్రూప్ 2 6 months వ్యాలిడిటీ ఇస్తాం, అంటే 12 months. ఒక 30,000కి 12 months అంటే నెలకి 3,000 కూడా పడలా, లెస్ దెన్ దట్. సుమారుగా నెలకి పర్ మంత్ 2,500 రూపీస్ యావరేజ్ కాస్ట్ పడింది. అది మీరు తీసుకుంటే, చెప్పా కదా, ఇండియాలో ద బెస్ట్ ఫ్యాకల్టీ, ఇండియాలో ద బెస్ట్ మెటీరియల్ అయినా నేను వద్దని చెప్తా. మాస్టర్ మైన్స్ లో ఇండియాలో ది బెస్ట్ ఫ్యాకల్టీ, మాస్టర్ మైన్స్ ఇచ్చేది ఇండియాలో ది బెస్ట్ మెటీరియల్ అయినా వద్దని చెప్తా. ఈ 32,000 రూపీస్ కి మీరు క్రాష్ బ్యాచ్ జాయిన్ అయిపోవచ్చు, తక్కువ ఫీజు, 1000 గంటలు వస్తాయి. విఓడి, వీడియో ఆన్ డిమాండ్, అంటే వీడియో రికార్డింగ్ క్లాసెస్ మీకు నచ్చినప్పుడు చూసుకోవచ్చు, వద్దనే చెప్తా. అదే దానికంటే బెటర్ ఏంటి, ఫిజికల్ గా రాలేమంటే ఆన్లైన్ బ్యాచ్ కి రండి, కంప్లీట్ ఆన్లైన్ బ్యాచ్, దానికి రండి, కంప్లీట్ ఆన్లైన్ బ్యాచ్ కి రండి అంటున్నాను. ఫిక్స్డ్ గా టైం టేబుల్ ఉంటుంది, ఫిక్స్డ్ క్లాసెస్ రన్ చేస్తాం. ఈవెన్ డౌట్స్ ఏదైనా ఉంటే కూడా చాట్ బాక్స్ ఇస్తాం. ఆ చాట్ బాక్స్ లో మీరు డౌట్ కనుక చాట్ చేస్తే, పంపిస్తే అదే క్లాస్ లో చివరిలో ఆ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. చెక్ చేసుకోండి. మరో ఆన్లైన్ బ్యాచెస్ లేదా మరో ఇతర సంస్థల్లో ఆన్లైన్ బ్యాచెస్ ఇలానే నడుపుతున్నారా, చెక్ చేసుకుని జాయిన్ అవ్వండి. అండ్ తర్వాత లాంగ్ టర్మ్ బ్యాచ్, అంటే గ్రూప్ వైజ్ కోచింగ్ కావాలన్నా కూడా లాంగ్ టర్మ్ బ్యాచ్ ఉంటుంది. అది ఇప్పుడు కాదు, క్లాసెస్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. బట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ పిల్లల్ని సపరేట్ చేసేది మాత్రం ఇప్పుడు రెగ్యులర్ బ్యాచ్ లో కూర్చోబెట్టేస్తాం, అంటే బోత్ గ్రూప్స్ బ్యాచ్ లో సపరేట్ చేసేది మాత్రం రిజల్ట్ వచ్చిన తర్వాత లాంగ్ టర్మ్ బ్యాచ్ ని సపరేట్ చేస్తాం. అండ్ గుంటూరులో ఎంఎం హాస్టల్ కంపల్సరీనా? ఎస్ కంపల్సరీ. మాస్టర్ మైన్స్ హాస్టల్ కంపల్సరీ, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. నా కంట్రోల్ ఉండట్లా, డే స్కాలర్ గా ఉంటే పిల్లలు అటెండెన్స్ ఉండట్లా, సిలబస్ అయిపోయిన తర్వాత అసలు కనిపించట్లా, వీళ్ళు సిలబస్ అయిపోగానే కనిపించట్లా, అసలు కంట్రోల్ ఉండట్లా. ఇక వాళ్ళ ప్రైవేట్ హాస్టల్ ఎక్కడ ఉంటారో లేదా రూమ్స్ లో ఉంటారు, వాళ్ళ ప్రైవేట్ హాస్టల్కి వెళ్ళి మా స్టాఫ్ వెళ్ళి ఆ పిల్లల్ని పట్టుకురాగలరంటే ఒప్పుకుంటారా? ప్రైవేట్ హాస్టల్లో వాళ్ళ హాస్టల్లోకి ఎంటర్ అయితే లిటరలీ కంట్రోల్ ఉండట్లా. క్లాస్ పాస్ అవటం కాదు కదా, క్లాస్కి వచ్చేట్టు కూడా చేయలేకపోతున్నాం. అందుకని మాస్టర్ మైన్స్ హాస్టల్ కంపల్సరీ. గుంటూరు డే స్కాలర్ స్టూడెంట్స్ ఉన్నారండి, అంటే గుంటూరులోనే అడ్రస్ ఉంది వాళ్ళకి, వాళ్ళ ఇల్లు గుంటూరు, లేదా గుంటూరు నుంచి ఒక 15 to 20 kilometers రేడియస్, వాళ్ళకి అసలు హాస్టల్ కంపల్సరీ కాదు, అబ్సల్యూట్లీ డే స్కాలర్ గా రావచ్చు. అలానే గుంటూరు రెసిడెన్షియల్ అడ్రస్ లేకపోయినా, అంటే గుంటూరు వాళ్ళు కాకపోయినా, ఏదన్నా రీజనబుల్ కేసెస్, ప్రాపర్ రీజన్స్ కనుక ఉంటే మేము కానీ మా డైరెక్టర్స్ కానీ, అంటే ఇతర డైరెక్టర్స్ ఉన్నారు కదా, మాట్లాడి మేము వాళ్ళకి ఎగ్జంప్షన్ ఇస్తున్నాం, లిమిటెడ్ కేసెస్ లో, అది కూడా ప్రాపర్ రీజన్స్ ఉంటేనే. అండ్ మై డియర్ స్టూడెంట్స్, మరిన్ని వివరాలు ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే కనుక 9881250225 లేదా 9881250226, లేదా నన్ను రీచ్ అవ్వాలంటే msnmohan2013@gmail.com, msnmohan2013@gmail.com. చెప్పా కదా, క్రాష్ బ్యాచ్ క్లాసెస్ ని రెగ్యులర్ బ్యాచ్ క్లాసెస్ గా నమ్మి మోసపోవద్దు. క్రాష్ బ్యాచ్ అంటే ఒక 900, 1000 గంటలు, 1100, 1200 గంటలు అంతే, అవి క్రాష్ బ్యాచ్ అంటాం. 900 hours, 1000 hours, రెండు గ్రూపులు కలిపి 1100 hours, 1200 hours ఇస్తాం.
దాంట్లో క్లాసెస్ ఇస్తాం, అన్ఇంపార్టెంట్ చాప్టర్స్ ఇస్తాం, ర్యాపిడ్ రివిజన్ బ్యాచ్ వీడియోస్ ఇస్తాం. మొత్తం కలిపిన 1200 అవుతాయి. అది క్రాష్ బ్యాచ్ మాత్రమే. అది రెగ్యులర్ బ్యాచ్ అని భ్రమలో కొనుక్కోవద్దు. మేము అమ్మినా కొనొద్దు. అది కరెక్ట్ కాదు. దాని ఫీజు ఎంత? మహా అయితే 32,000 అయితే అంతే. 12 మంత్స్ వ్యాలిడిటీ ఉంటది. 6 మంత్స్ గ్రూప్ 1, 6 మంత్స్ గ్రూప్ 2. అంటే యావరేజ్ మంత్లీ 3,000 రూపీస్ కూడా ఫీజు పడాలి. అది వద్దు. మీకు ఆన్‌లైనే కావాలనుకుంటే కంప్లీట్ ఆన్‌లైన్ బ్యాచ్‌కి వెళ్ళండి. అండ్ స్టార్టింగ్‌లో ఆన్‌లైన్ ఉంటాం సార్. తర్వాత ఫిజికల్ బ్యాచ్‌కి మారుతామంటే నేను వద్దనే చెప్తున్నాను. మీ ఇష్టమే. ఎందుకంటే సిలబస్ చేంజ్ ఉంటది. ఫ్యాకల్టీ చేంజ్ ఉంటారు. అది స్ట్రాంగ్‌లీ వద్దు. జాయిన్ అవ్వటమే స్ట్రెయిట్‌గా ఫిజికల్ బ్యాచ్‌లో జాయిన్ అవ్వండి. అసలు ఆన్‌లైన్ వద్దురా అమ్మా! మీకేమన్నా చాలా ఇబ్బందికరమైన హెల్త్ ఇష్యూస్ ఉంటే తప్ప ఆన్‌లైన్ వద్దు. ఫిజికల్ బ్యాచ్‌కే రండి. థాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.